న్యూస్ కి స్వాగతం. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన మహోన్నతమైన వ్యక్తి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మాని. కూటమి ప్రభుత్వంలో రైతులు సస్యశ్యామలంగా 3 పంటలు పండించుకుంటున్నారని టీడీపీ రైతు విభాగ అధ్యక్షులు కంచుస్తంభం శ్రీనివాస్ మీడియాతో అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో కంచుస్తంభం శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మకు పిఠాపురం నియోజకవర్గ రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్తే, నా పేరు శ్రీనివాస్ అండి. సార్, ఇవాళ రైతులందరికీ కూడా అంతర్జాతీయ రైతు దినోత్సవం అండి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకం వచ్చి 3 పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయి. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో, తర్వాత మన లోకేష్ గారి అధ్యక్షతలో, మన ఎస్విఎస్ఎన్ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ గారు ఆశీస్సులతో ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పంటలు ఇవాళ 3 పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజు రైతులందరికీ కూడా ధాన్యాలు మొత్తం ఎన్నిటి కూడా అన్ని సకాలంలో అందుతున్నాయి అండి. రైతులందరికీ కూడా మంచి ప్రభుత్వం ఇప్పుడు జరుగుతుంది, ఇక మీద కూడా జరుగుతుంది. మన రైతులందరికీ కూడా వర్మ గారు ఎప్పుడు అండదండలుగా ఉంటారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో మన కూటమి ప్రభుత్వం చాలా బాగా అందుబాటులో రైతులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవాళ అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా వర్మ గారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఎప్పుడు కూడా అందుబాటులో రైతులకు కూడా నాకు ఇచ్చిన రైతు ప్రెసిడెంట్ ఈ విభాగ అధ్యక్షుడిగా నాకు పొన్నాడు పంచాయతీకి ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా ఆహర్నిశలు కృషి చేస్తానని మా రైతులందరి తరపున నేను మాటిస్తున్నాను. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు గారు, జై వర్మ గారు. ఇప్పుడు ఈ పురుషోత్తమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి 3 పంటలు సస్యశ్యామలుగా పండుతుందంటే అది మా వర్మగారి ఆధ్వర్యంలో మహానుభావుడు అండి. ఎందుకు చెప్పాలండి, ఎందుకంటే ఆయన చేసిన ప్రయత్నం వల్లనే ఇవాళ పిఠాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సస్యశ్యామంగా రైతులు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఇది అపర భగీరథుల్లా అంటూ మా వర్మగారు అండి. మా వర్మగారు నాయకత్వం వర్ధిల్లాలి. జై వర్మ, జై జై వర్మ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.